మాడు పగిలిపోయే ఎండాకాలం దాహం అంటూ ఒక అపరిచిత వ్యక్తి ఒక ఇంటి తలుపు తట్టాడు. అయ్యో పాపమని నీళ్ల కోసం ఆ మహిళ ఇంట్లోకి వెళ్ళింది. అయితే ఆ కామాంధుడు మహిళపై బలాత్కారానికి తెగబడ్డాడు. అత్యంత దారుణంగా లైంగిక దాడి చేశాడు. పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన ఈ అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఆఫీసులో మహిళ అటెండర్గా పనిచేస్తోంది బాధితురాలు. సొంతూరు సత్తెనపల్లి మండలం నందిగామ. ఉద్యోగరీత్యా మాచర్లకొచ్చి రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకుంటోంది. తల్లి అప్పుడప్పుడు వచ్చి కూతురితో ఉండేది. మధ్యాహ్నం సమయంలో మహిళా ఉద్యోగి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. దాహంగా ఉంది, మంచినీళ్లు కావాలని అడిగాడు. దీంతో మహిళ తలుపు తీసి నీళ్ల కోసం ఇంట్లోకి వెళ్తూ ఉండగా లోపలికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కత్తెతో ఆమెను బెదిరించాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని కామాంధుడు ఆమె కాళ్లు చేతులు కట్టేసి దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళా ఉద్యోగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే మహిళ స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న తన స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాలని కోరారు. స్నేహితులు ఇంటికి వచ్చేసరికి మహిళ అపస్మారక స్థితిలో ఉండడం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిళను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మహిళా కుటుంబ సభ్యులు హుటాహుటిన మాచర్లకు చేరుకున్నారు. ఏం జరిగిందో బాధిత మహిళను అడిగి తెలుసుకున్నారు. నీళ్ల కోసం వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తనపై అత్యాచారం చేసి దాడి చేశాడని చెప్పింది. అత్యాచారానికి గురైన మహిళను మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేటకు, అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్కు తరలించారు. పట్టపగలే మహిళా ఉద్యోగిపై అత్యాచారం ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మరోవైపు పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. పోలీసు అధికారిని విచారణ కోసం నియమించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీంలను రంగంలోకి దించారు. మహిళ ఇంట్లో ఆధారాలు సేకరించారు. ఇదే సమయంలో తనపై 45 నుంచి 50 ఏళ్ల వయసులోపు ఉన్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పోలీసులకు చెప్పింది. మాచర్లలో బాధితురాలి ఇంటి సమీపంలో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నీళ్లు లేదా ఆహారం కోసం ఎవరైనా తెలియని వారొస్తే వెంటనే స్పందించరాదని చెప్పారు. తలుపు తీయకుండా లోపలి నుంచే నీళ్లు, ఫుడ్డు ఇవ్వాలని సూచిస్తున్నారు.